ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. 2026 సంవత్సరంలో ఫిబ్రవరి మంత్లో మిథున రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు ఫిబ్రవరి మాసానికి సంబంధించిన విశిష్టత రెండు ముఖ్యమైన ఉన్నాయి. ఒకటి, ఈ మాసం 13వ తారీఖు నుంచి మనకి మూడం అనేది కంప్లీట్ అవుతుంది. అక్కడ నుంచి మనకి ముహూర్తాలన్నీ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. నెక్స్ట్ అది ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్, మనకి మహాశివరాత్రి జరుగుతూ ఉంది. ఓకే, అందరికీ తెలుసు ఎంత ముఖ్యమైన పండుగను. ఆ పండగ యొక్క పర్వదినాన్ని సద్వినియోగం చేసుకొని శని పెట్టే బాధల నుంచి, ఎన్నో రకమైన దోషాల నుంచి నివృత్తి అయ్యి చక్కగా ఆనందంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. అందరికీ ఒక నానుడి ఉంటుంది, తెలిసే ఉంటుంది, జన్మకో శివరాత్రి. ఈ జన్మ ఎత్తినందుకు ఒక్క శివరాత్రి పండుగని కనుక సరిగా జరుపుకోగలిగితే లైఫ్ అంతా బాగుంటుంది, తర్వాత వచ్చే లైఫ్లు కూడా బాగుంటాయి అని చెప్పేసి శాస్త్రాలు వివరించడం జరిగింది. సో ఇంత గొప్ప మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. మిథున రాశి వారికి కనుక గమనించుకుంటే ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగుంది. 1-2 చోట్ల కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయని గమనించుకోవాలి. ఫస్ట్, ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు అంతా ఇందులో ఉంటుంది. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి కా, కీ, కు, జ్ఞం, చ, కే, కోహ అన్న లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటుంది. ఈ మాసంలో ఇంకొక జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇంపార్టెన్స్ ఏంటంటే 4 గ్రహాలు మారుతున్నాయని గమనించుకోవాలి. ప్రతి గ్రహం మారినప్పుడు వీళ్ళకి ఒక ఆపర్చునిటీ, కొన్ని ఛాలెంజెస్ కూడా ఉంటాయి. ఫస్ట్ గ్రహం ఇందులో మారేది ఏమిటంటే 3వ తారీఖున బుధుడు మారుతూ ఉన్నారు, 6వ తారీఖున శుక్రుడు మారుతూ ఉన్నారు, 13వ తారీఖున సూర్యుడు మారుతూ ఉన్నారు, 23వ తారీఖున కుజుడు మారుతూ ఉన్నాడు. మారిన ప్రతిసారి కూడాను చాలా ఆపర్చునిటీస్, అలానే కొంచెం ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. ఈ మంత్ ఓవరాల్గా కనుక మనం చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి మనకి సంస్కృతంలో లఘు గోచారం, సూక్ష్మ గోచారం అన్న ప్రకారం చూస్తే 4 మాటల్లో మనకు మహర్షులు చెప్పారు. అదేంటంటే ద్వేషాం, మృతిం, విఘ్నం, స్త్రీ సుఖాప్తి అంటారు. అంటే వీళ్ళ చుట్టూ ద్వేషించే వాళ్ళు ఉన్న వాళ్ళని అధిగమించి ముందుకెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 8వ ఇంట్లో కుజుడు ఉండటంతో కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఆటంకాలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు మీకు 9వ స్థానంలో శుక్రుడు ఉండటంతో చక్కగా అన్ని విషయాల్లో ఎంజాయ్గా, భోగంగా, ఆధ్యాత్మికంగా గొప్పగా ఉండే అవకాశం ఉంటుంది. సో చూసారు కదండి, ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ మీకు ఎక్కువగా మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉండి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. మన డీటెయిల్స్ కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి 9వ స్థానంలో ఉండి 3వ స్థానాన్ని చూడటంతో ఇక్కడ ఏమవుతుందంటే వ్యవహారం మిక్స్డ్గా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఓవరాల్గా బాగుంటుంది. ఏ ప్రకారం బాగుంటుంది? ఓవరాల్గా చాలా బాగుంటుంది అన్ని విషయాల్లో. కానీ సూర్యుడు ఇక్కడ వీళ్ళకి ఇచ్చే ఛాలెంజెస్ ఏంటంటే నింద అపరాధ కలహం నిర్దోషచ్చ. ఇది సంస్కృతంలో మహర్షులు చెప్తారు. నింద అపరాధ అంటే ఈ టైంలో మీరు అపరాధి, అంటే ఎలాంటి తప్పు లేకపోయినా మీ మీద నిందలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, మీతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిర్దోషచ్చ అంటే పాపం మీరు చాలా మంచివాళ్ళు, కానీ మంచి వాళ్ళని మిమ్మల్ని పట్టుకొని మీ మీద గొడవలు వేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. దీనితో పాటు ధనక్షయం, పుణ్యలాభార్థ నాశాచ. మంచి ఉద్దేశంతో ఏదైనా కనుక పని చేస్తే జనాలు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, దానికి సరైన గుర్తింపునివ్వక మిమ్మల్ని కొంచెం ఏమని చేస్తారు, ధనం ఖర్చు పెట్టే విధంగా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. కానీ ఓవరాల్గా చాలా బాగుంటుంది. మీకు కుజుడు మీకు 8th హౌస్లో ఉండటంతో ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్ ఉంటుంది. ఫస్ట్ పాజిటివ్ సైడ్లో చూసుకుంటే ధన సంపాదన వస్తుంది, ఏ పని చేసినా సక్సెస్ చక్కగా కలిసి వస్తుంది. మరి ఏ విషయంలో ఛాలెంజ్ ఇస్తున్నారంటే వీళ్ళకి స్థాన నాశన రుణచ్ఛేద. అంటే మీరు చేస్తున్న ప్రొఫెషన్లో కానివ్వండి, వృత్తిలో కానీ ఛాలెంజింగ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పని కాకుండా, మీ ఎక్స్పెక్టేషన్స్ విధంగా కాకుండా వేరే విధంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు రుణచ్ఛేద, విపరీతమైన అప్పుల వల్ల అవమానాలు జరిగే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, శుక్రుడు మీకు 9వ ఇంట్లో ఉండటంతో దీనికి మహాభాగ్య యోగం అంటారు. 9వ స్థానంలో శుక్రుడు ఉంటే మహాభాగ్యాన్ని ఇస్తారు. ఏ విధంగా? లగ్జరీ, కంఫర్ట్, ఆనందం, సుఖం, లవ్, రొమాన్స్, అలానే భార్యాభర్తల అన్యోన్యత, ఇట్లాంటి వ్యవహారాల్లో, అలాంటి తీర్థయాత్రలు చేయటం, ధర్మబద్ధంగా ఉండటం, పెద్దవాళ్ళని గౌరవించటం, ఇలాంటి విషయాలన్నింటిలోనూ చాలా చక్కగా ఉంటుందని గమనించుకోవాలి. మనకు సంస్కృతంలో ఒక సెంటెన్స్ చెప్తారు, దాని మీనింగ్ ఏంటంటే వస్త్రలాభో మహారోగ్యం గురు భక్తి స్యాద్ ధర్మకృత్ చిత్తశుద్ధి అభిష్టార్థ నవమస్తేద్ భవేద్ గురు శుక్ర అంటారు. అంటే శుక్రుడు 9వ ఇంట్లో అంటే ఏమవుతుంది, మంచిగా బట్టలు కట్టుకుంటారు,
ఆరోగ్యం బాగుంటుంది. పెద్దల యందు, గురువుల యందు భక్తి ఉంటుంది. ధర్మ కార్యాలు చక్కగా చేస్తూ ఉంటారు. చిత్తశుద్ధి, మీ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్‌గా, పవర్‌ఫుల్‌గా ఉంటుంది. అనుకున్న పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా లవ్, రొమాన్స్, ప్లెజర్స్ లాంటి విషయాల్లో కూడా చాలా చక్కగా ఉంటారని గమనించుకోవాలి. నక్షత్రం ప్రకారం చూసుకుంటే మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రాలు 3 నక్షత్రాల వాళ్ళకి కొంచెం గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పని కొంచెం కాకుండా డిఫికల్టీస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. మృగశిర నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి రోగము, దేహ పీడనంతో పాటు ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి అగైన్ వీళ్ళకి క్షేమంగా ఉంటారు, వస్త్రలాభం ఉంటుంది, సౌఖ్యంగా ఉంటారు. కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా అవసరం ఉంటుంది. పునర్వసు నక్షత్రం వాళ్ళకి అగైన్ వీళ్ళకి కూడాను సౌఖ్యంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, అంతా బాగుంటుంది. హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే అతిగా భయపడే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయని గమనించుకోవాలి. ఇలా ఈ రాశి వాళ్ళు ఫిబ్రవరి మంత్లో ఇలా ఉన్న టైంలో మీరు కొన్ని పరిహారాలు గనక చేసుకోగలిగితే ఇంకా చక్కగా బాగుండే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీకు కుజుడు కొంచెం ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రము, లేదా మనకి జంట నాగులు ఉంటూ ఉంటాయన్నమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చక్కగా పాలతో అభిషేకం చేసి, చిన్న దీపారాధన చేసి, కూర్చొని మీరు కొంచెం ధ్యానం చేసి, మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని పనిని కనుక ప్రారంభిస్తే విజయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి కాకుండా మీరు పెద్ద పెద్ద బిజినెస్‌లు చేస్తున్నా, ఇంకా వేరే ప్రాజెక్టులు చేస్తున్నా, మీ యొక్క జీవితంలో అనుకున్న విధంగా అన్నీ కావాలనుకుంటే, పర్టిక్యులర్‌గా ధనానికి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేపించుకుంటే చక్కగా కలిసొస్తుంది. భార్యాభర్తల అన్యోన్యతకి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి కాకుండా శత్రువులపై విజయం కావాలంటే చండీ హోమం, చండీ పారాయణం చేపించుకుంటే చాలా బాగుంటుంది. మీ యొక్క ఇండివిడ్యువల్ హారోస్కోప్‌ని చెక్ చేపించుకొని తదనుగుణంగా మీ జాతకానికి ఎక్కడైనా గనక ముందుకు వెళ్ళకుండా ఉంటే, స్టాగ్నేటెడ్‌గా ఉంటే ఒక్కసారి జాతక చక్రం చూపించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. పర్టిక్యులర్‌గా మీ ఏజ్ 35-45 సంవత్సరాల మధ్యలో ఉంటే, సడెన్‌గా మీలో గ్రోత్ లేకుండా ఉంటే, ఇబ్బంది పడుతూ ఉంటే, దానికి కారణం శాపాలయ్యుండొచ్చు. మీ కార్మికంగా వచ్చిన బ్లాకేజెస్ అయ్యుండొచ్చు. వీటిని గనక మీరు తొలగించుకుంటే చక్కగా ఎంతో ఫాస్ట్‌గా జీవితంలో ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ మాసంలో మనందరూ ఎక్కువగా అకాడమిక్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. స్టూడెంట్స్ కానివ్వండి, లేదంటే హై ర్యాంక్ ఎక్స్‌పెక్ట్ చేసుకునే వాళ్ళు కానివ్వండి, లేదంటే జాబ్స్ నిమిత్తం కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానివ్వండి. వీళ్ళంతా మీ యొక్క అకాడమిక్స్‌లో చక్కగా పెర్ఫార్మన్స్ చేసి మంచి ర్యాంకులు సంపాదించుకొని తద్వారా మీరు మంచి కాలేజెస్‌లో సీట్ రావటానికి, విద్య బాగా రావటానికి చాలా రకాలైన దేవుళ్ళని ఉపాసన చేయటం చాలా అవసరం. పర్టిక్యులర్‌గా మనకి 3 రకాలైన దేవతల్ని ఉపాసన చేస్తూ ఉంటారు, లేదంటే ధ్యానిస్తూ ఉంటారు, ప్రార్థిస్తూ ఉంటారు. ఫస్ట్ దక్షిణామూర్తి, రెండవది హయగ్రీవ స్వామి, మూడవది నీలా సరస్వతి అమ్మవారు. మీ యొక్క జాతకాన్ని చూపించుకొని మీ లగ్నానికి అనుగుణంగా ఏ దేవతని, ఏ దేవుడిని ఉపాసన చేస్తే మీకు కార్యసిద్ధి త్వరగా వస్తుంది, విద్యాసిద్ధి, జ్ఞానసిద్ధి త్వరగా వస్తుందో తెలుసుకొని తద్వారా ఆ యొక్క దేవతలకి జపాలు చేపించటం, పాశుపత అభిషేకాలు చేపించటం, హోమాలు గనక చేపిస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు అకాడమిక్స్‌లో చాలా చాలా ముందుకు దూసుకొని పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగాలు, అలానే యూనివర్సిటీలో కాలేజీలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, ఈ టైంలో ఎవరైనా గనక ఇలా కావాలనుకుంటే ఒక్కసారి మీ జాతక చక్రాన్ని చూపించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, జీవితంలో బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.